సరే నానా. మిదు గంట నుంచి టీవీ చూస్తున్నావు, ఎప్పుడు టీవేనా? మిదు ఫోన్ పట్టుకొని టైం పాస్ చేస్తున్నావా? అమ్మ ఒక్కతే పని చేస్తుంది, హెల్ప్ చేయిపో. మిదు గేమ్స్ ఆడుతున్నావా? వెళ్ళి చదువుకోపో. ఏ నాన్న ఎప్పుడు చూసినా తిడుతూనే ఉంటావు, ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. పో నాన్న. ఏంది మిదు నాన్నతో మాట్లాడేది అట్లనేనా? ఏంది మమ్మీ, నాన్న టీవీ చూడనియడు, ఫోన్ చూడనియడు, పండుకోనియడు. నువ్వు టీవీ గంట నుండి చూస్తున్నావు, ఏమన్నా అన్నాడా? నీకు ఇష్టం వచ్చినప్పుడు గేమ్స్ ఆడుతున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు అనుకుంటున్నావు, అది మంచి పద్ధత? ఊకే టీవీలో ఫోన్లు చూస్తే కళ్ళు పాడైపోవా? నిన్ను పని నేర్చుకోమనడం తప్ప. ఒక్క విషయం గుర్తుపెట్టుకో మిదు, నువ్వు అడిగినవన్నీ క్షణాల్లో నీ ముందుంటున్నాయంటే దానికి కారణం ఎవరు? మీ నాన్న. మీ నాన్న తిడుతున్నాడో అంటున్నావు. నువ్వేదైనా మంచి పని చేస్తే ఫస్ట్ మెచ్చుకునేది మీ నాన్నే, అది గుర్తుండదా నీకు? మన గురించి మీ నాన్న పడుతున్న కష్టం నీకు కనిపించదు. నువ్వు ఫ్యూచర్ లో కష్టపడకుండా ఉండాలని ఇవన్నీ నేర్చుకోమంటున్నాడు, అంతేగాని నేను తిట్టాలని బాధ పెట్టాలని కాదు. ఒక్కసారి మీ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు మిదు, మీ నాన్న ఎందుకు అట్లా అంటున్నాడో తెలుస్తది. సారీ మమ్మీ. నాకు కాదు మా చెప్పాల్సింది. సరే నానా. మన సంతోషం కోసం తన జీవితాన్ని ధారపోసే ఒకే ఒక వ్యక్తి నాన్న మాత్రమే. నాన్న కోపంలో కూడా మన మంచే ఉంటుంది. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.